కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు నిల్వ ఉంచిన మాంసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిల్వ మాంసంను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు నిల్వ ఉంచిన మాంసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు. శంకరి, కాకినాడ జిల్లాలో ఆహార కల్తీ కొనసాగుతుంది. తాజాగా ప్రతిపాడులో జంతు కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తూ పట్టుబడ్డ ముఠాలు జరిగి 2 రోజులు అవ్వదు కానీ మళ్ళీ ఒక రెస్టారెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా కాకినాడలో వివేకానంద పార్కు ఎదురుగా ఉన్న సీజన్ 5 రెస్టారెంట్ లో వినియోగదారులు నిల్వ మాంసంతో మోసం చేస్తున్న వైనపై ఫిర్యాదులు రావడంతో ఈ రోజు అధికారులు దాడులు చేపట్టారు. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, అదేవిధంగా పట్టణ ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా దాడులు నిర్వహించారు. అందులో భాగంగా నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వండిన ఆహార పదార్థాలు కూడా తేడా ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. మరోపక్క వినియోగదారులకు నాన్ వెజ్ ఫ్రైకి సంబంధించి కూడా ముందుగానే కొంత ఫ్రైని సిద్ధం చేసి నిల్వ ఉంచారు. వీటిలో కూడా గుర్తించి అధికారులు అవాక్కయ్యారు. నిల్వ మాంసాన్ని ఏ విధంగా వినియోగదారులకు వర్తిస్తారని చెప్పి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వాటి శాంపిల్ ను కూడా సీజ్ చేశారు. మరోపక్క చూస్తుంటే రెస్టారెంట్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండడం కూడా అధికారులు తీవ్రంగా తప్పుపట్టి వాటిని ఫోటోలు కూడా తీసుకొని మొత్తం శాంపుల్ కూడా సేకరించారు. కాగా కాకినాడ నగరంలో అనేక హోటల్లో కూడా ఈ విధంగా ఆహార కల్తీ తరచూ జరుగుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పడి ఇవన్నీ కూడా దాడులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిల్వ మాంసాన్ని సీజ్ చేసి దాన్ని టెస్టింగ్ కూడా పంపిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.